హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైవీ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం శ్రీశైలం వ్లాగ్ అండి. ఇక్కడి నుంచయితే మనకి ఫస్ట్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే గుడి గోపురం కనిపిస్తుందంటండి. చాలా పెద్ద క్యూ ఉంది. సో, మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మేము సాక్షి గణపతి టెంపుల్‌కెళ్ళేసి దర్శనం చేసుకునేసి రూమ్‌కెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము. మాకు సండే స్పర్శ దర్శనం మేము బుక్ చేసుకున్నాము నైట్ 10:00కి. సో, మాకు మార్నింగ్ టైం ఉంది కాబట్టి మేము అక్క మహాదేవి టెంపుల్‌కి వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి. డైలీ మనకి 100 టోకెన్స్ ఇస్తారు. మా హస్బెండ్, మా తమ్ముడు అందరూ వెళ్ళేసి టోకెన్స్ తీసుకున్నారు. మేము ఫ్రెష్ అయ్యేసి త్వరగానే 8:30కే స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో, మేము ఫ్రెష్ అయ్యేసి వెళ్ళాము. ఫస్ట్ మనం రోప్‌వేలో వెళ్ళాలండి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి రోప్‌వేలో పైనుంచి కిందికి తీసుకెళ్తారు. అక్కడ మనకి మన టోకెన్స్ చూపిస్తే మనకి బోటింగ్స్ టికెట్స్ ఇస్తారు. మనం ఇక్కడి నుంచి 2 అవర్స్ బోటింగ్‌లో ట్రావెల్ చేయాలి. రానీకి, పోనీకి మొత్తం 2 అవర్స్ పడుతుంది. బోట్‌లోనే ఇలాగే ట్రావెల్ చేయాలి. ఇక్కడి నుంచి బోటింగ్‌లో ఒక 1 అవర్ వెళ్ళనీకి, 1 అవర్ రావడానికి. ఫస్ట్ మనం బోట్ దిగాక కొంచెం దూరం నడవాలి. అక్కడ నడిచిన తర్వాత మనకైతే గృహాలు కనిపిస్తాయి. చాలా బావుంటుందండి టెంపుల్. మీరొకసారి విజిట్ అవ్వండి. ఈసారి శ్రీశైలం వస్తే ఒకసారి ప్లాన్ చేయండి. ఇలా 1 అవర్ వెళ్ళిన తర్వాత కొంచెం దూరం నడిస్తే మనకి అక్కడ గృహాలు కనిపిస్తాయి. ఆమైతే కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడే శివునికి ధ్యానం చేస్తున్నారంట. మా శివునికి చాలా పరమ భక్తురాలంటండి. మనం టెంపుల్‌కెళ్తే మనం ఫస్ట్ మనకి రైట్ సైడ్ అనుకుంటా అక్క మహాదేవి విగ్రహం కూడా కనిపిస్తుంది. మనం శ్రీశైలం టెంపుల్‌కెళ్ళినప్పుడు. ఇలా నడిచిన తర్వాత ఇవే అండి ఆ గృహాలు. ఇక్కడి నుంచి లోపలికి కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడైతే లైటింగ్స్ అట్లా ఏమీ ఉండవు. మన మొబైల్ టార్చ్ వేసుకొని వెళ్ళాలి. కొంచెం దూరం నడిచాక లోపల అక్కడ మనకి శివుడు కనిపిస్తారు. అక్కడ శివునికి దర్శనం చేసుకొని మనం టచ్ చేసి దర్శనం చేసుకోవచ్చండి. దర్శనం చేసుకొని అక్కడ పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. అవైతే వాటర్ ఇప్పటికి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలీదట. శివుడు నిత్యం అభిషేక ప్రియుడు కాబట్టి అక్కడ వాటర్ పడుతున్నాయని చెప్తున్నారు వాళ్ళైతే. ఎంతో నమ్మకం ఉంటే గానీ మనకి నిజంగా చాలా బావుంటుందండి అక్కడైతే వ్యూ. అసలు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనని మనం ఇలా టచ్ చేసుకొని దర్శనం చేసుకోవాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇక్కడికి చాగంటి గారు గూడా చాలా సార్లు వచ్చారంటండి. 5 టైమ్స్ దాకా వచ్చారంట. ఇక్కడైతే చాలా మంది ఋషులు వాళ్ళంతా జపం చేసుకునేకి ఇక్కడికే వస్తారట. అక్కడైతే డైలీ ఒక ఋషి వచ్చి మొత్తం క్లీన్ చేసి పూజ చేస్తారంటండి శివుడికి. శివుడి దగ్గరికెళ్తే మనం అంతా మర్చిపోతాము. చాలా బావుంటుంది అసలు. ఎంత బావుంటుందంటే అంత మంచిగా అనిపిస్తుంది. మీకు గనుక మన వ్లాగ్స్ నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.